హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు meworkstelugu. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4-bit బైనరీ కౌంటర్ని ఎల్ఈడీస్ యూస్ చేసి తయారు చేయబోతున్నాం. సో ఈ 4-bit బైనరీ కౌంటర్ కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ దీని కోడ్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఇది ఎలా తయారు చేయాలో కూడా తెలుసుకుందాం. మనకు బైనరీ నెంబర్స్ అంటే తెలుసు, జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. ఇక్కడ 4-bit కాబట్టి మనం 4 ఎల్ఈడీస్ని తీసుకున్నాం. సో ఈ ఎల్ఈడీస్ 0 ఉన్న చోట ఆఫ్ అవ్వడం, 1 ఉన్న చోట ఆన్ అవ్వడం జరుగుతుంది. సో అంతకంటే ముందు మనం బైనరీ నెంబర్స్ ఏంటో చూద్దాం. మనం రెగ్యులర్గా వాడే నెంబర్స్ ఏంటి? డెసిమల్ నెంబర్స్. అవి ఏంటి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. మనం వాడే నెంబర్స్ అన్నింటిలో ఇవే కామన్గా ఉంటాయి. తర్వాత 10, 11, 12. ఇప్పుడు మనం 4-bit చేస్తున్నాం కాబట్టి ఇందులో 15 నెంబర్స్ ఉంటాయి, 0 to 15. ఇవి బైనరీ నెంబర్స్. ఇప్పుడు మనం బైనరీ నెంబర్స్ని రాద్దాం. బైనరీ నెంబర్స్లో ఓన్లీ 0 అండ్ 1s ఉంటాయి. 4-bit కాబట్టి 4 నెంబర్స్. సో 4-bit కాబట్టి 4 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ 0 అంటే 0 0 0 0 అండ్ 1 అంటే 1 0 0 1, 2 అంటే 0 0 1 0, 3 అంటే 0 0 1 1. సో ఈ విధంగా 0 to 16 నేను రాస్తున్నా. సో బైనరీ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింద మా బ్లాగ్లో లింక్ పెట్టా, అక్కడ క్లిక్ చేస్తే మీకు బైనరీ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో ఆ బ్లాగ్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఇప్పుడైతే నేను 0 to 15 4-bit బైనరీ నెంబర్స్ అన్నిటిని రాసేసా. సో ఇక్కడ 0, ఇక్కడ మనం ప్రాజెక్ట్లో ఎల్ఈడీస్ 0 ఉన్న చోట ఆఫ్ అవ్వాలి. సో 4 ఎల్ఈడీస్ ఉన్నాయి. ఈ 4 ఎల్ఈడీస్లో 0 ఉన్న చోట ఎల్ఈడి ఆఫ్ అవుతుంది అండ్ 1 ఉన్న చోట ఎల్ఈడి ఆన్ అవుతుంది. అంటే ఫస్ట్ 0 ఉందా, 0 0 0 0లో ఎల్ఈడి మొత్తం 4 ఎల్ఈడీస్ ఆఫ్ అవుతాయి. తర్వాత 0 0 0 1లో 0 0 0 అంటే ఎల్ఈడి 3 ఎల్ఈడీస్ ఆఫ్ అయ్యి ఒక ఎల్ఈడి ఆన్ అవుతుంది. సో దీనికి మేజర్గా కావాల్సిన ఎక్విప్మెంట్ వచ్చేసరికి ఒక బ్రెడ్ బోర్డ్, ఆర్డినో కేబుల్, 4 ఎల్ఈడీస్ అండ్ 4 1K రెసిస్టర్స్, 4 1K రెసిస్టర్స్ అండ్ ఒక 5 జంపర్ వైర్స్. ఇవి ఈ ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సిన మేజర్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఎల్ఈడీస్ని రెడ్ బోర్డ్ మీద ప్లేస్ చేద్దాం. ఈ 4 ఎల్ఈడీస్కి నేను కామన్గా ఒకే గ్రౌండ్ తీసుకుంటున్నా. బ్రెడ్ బోర్డ్లో నిలువుగా అడ్డంగా ఉన్నాయి చూసారా, అవన్నీ ఒకే రోకి చెందినవి కాబట్టి సో వాటన్నిటికీ కామన్గా గ్రౌండ్ తీసుకుంటున్నా. సో ఒకదాని తర్వాత ఒకటి ఎల్ఈడీస్ని ప్లేస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎల్ఈడీస్ అయితే ప్లేస్ చేసాం. ఇప్పుడు ఎల్ఈడీస్ ఇంకో ఎండ్ నుండి రెసిస్టర్ని కనెక్ట్ చేద్దాం. సో రెసిస్టర్ ఎందుకంటే మనకి కరెంట్ చేంజెస్ని ఆపోజ్ చేస్తుంది. మన ఎల్ఈడి త్వరగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి 1K రెసిస్టర్ని యూజ్ చేస్తున్నా. సో 4 ఎల్ఈడీస్కి 4 రెసిస్టర్స్, 4 1K రెసిస్టర్స్. ఈ రెసిస్టర్స్ని బ్రెడ్ బోర్డ్ కింద ఎండ్లో చూసారా, నిలువుగా ఉన్న నిలువు రోస్ కింద దాంట్లో యూజ్ చేస్తాను. ఎందుకంటే పైన యూజ్ చేస్తాం అనుకోండి, రెసిస్టర్స్ యూజ్ చేసిన యూజ్ ఉండదు, ఎందుకంటే అవి షార్ట్ అయిపోయి ఉంటాయి. సో గ్రౌండ్ పిన్కి ఇప్పుడు కామన్ గ్రౌండ్ కాబట్టి 4 ఎల్ఈడీస్కి కామన్ గ్రౌండ్ కాబట్టి గ్రౌండ్ని కనెక్ట్ చేసా. అండ్ ఎల్ఈడి 1 2 3 4 ఈ 4 ఎల్ఈడీస్ని 8 9 10 11 పిన్స్కి సైమల్టేనియస్గా కనెక్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ ఎల్ఈడి వచ్చేసరికి 8 పిన్కి అండ్ సెకండ్ ఎల్ఈడి వచ్చేసరికి 9th పిన్కి అండ్ థర్డ్ ఎల్ఈడి వచ్చేసరికి 10th పిన్కి అండ్ ఫైనల్ ఎల్ఈడి వచ్చేసరికి 11th పిన్కి కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు మన ఆర్డినో సాఫ్ట్వేర్లో ఇంట్ మనం 4 ఎల్ఈడీస్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎల్ఈడి 1, ఎల్ఈడి 2, ఎల్ఈడి 3, ఎల్ఈడి 4 అని 4 వేరియబుల్స్ని తీసుకుని ఎల్ఈడి 1 ఏమో 8కి కనెక్ట్ చేస్తాం, ఎల్ఈడి 2ని 9కి, ఎల్ఈడి 3ని 10కి, ఎల్ఈడి 4ని 11కి కనెక్ట్ చేసాం.
సో ఇది మొత్తం సర్క్యూట్ వచ్చేసరికి మీకు సర్క్యూట్ అండ్ కోడ్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేస్తే మీరు సర్క్యూట్ అండ్ కోడ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వేరియబుల్స్ అయితే మనం డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే పిన్ మోడ్ కమాండ్ యూజ్ చేయాలి. సో 4 వీటికి 4 పిన్ మోడ్ కమాండ్స్. పిన్ మోడ్ LED1 అవుట్పుట్ 4 అవుట్పుట్స్ కాబట్టి LED1 అవుట్పుట్, LED2 అవుట్పుట్, LED3 అవుట్పుట్. సో ఇవి కూడా స్పీడ్ మీద చేసేద్దాం. సో పిన్ మోడ్ అవే కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. తర్వాత LED1 దగ్గర 2 ఇక్కడ 3కి 4. సో LED1 2 3 4 పిన్ మోడ్ అవుట్పుట్. ఇప్పుడు మనం మెయిన్ ప్రోగ్రామ్ రాద్దాం. సో మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేసరికి వైల్ లూప్లో రాద్దాం. అంతకన్నా ముందు నేను డిలే కామెంట్ ఒకటి తీసుకుంటున్నా. ఇంటి డిలే 1 సెకండ్, 1000 అంటే 1 సెకండ్ అని తెలుసు కదా. సో వైల్ లూప్ వీటికి కామెంట్ వచ్చేసరికి డిజిటల్ రైట్. సో ఇప్పుడు మనం డిజిటల్ రైట్ని రాద్దాం. డిజిటల్ రైట్ LED1, ఇక్కడ డిజిటల్ రైట్ LED1 LOW. ఇక్కడ 4 LEDs ఆఫ్ స్టేజ్లో ఉంటాయి. సో 4 LEDస్ని కాపీ పేస్ట్ ఇక్కడ LED1 2 3 4. సో డిలే DEL సెమీకోలన్. సో ఇక్కడ జీరోస్ ఉన్న చోటల్లా LED ఆఫ్ వాళ్ళకి 0 ఉన్న చోటల్లా లో అండ్ 1 ఉన్న చోటల్లా హై పెట్టుకున్నా. సో మొత్తం ప్రోగ్రామ్ అయితే రాసా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ చేసి డంప్ చేస్తున్నా. సో డంప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అవుట్పుట్ని చూడవచ్చు. 0 0 దగ్గర 1 0 1 1 1 0 0 1 1 0 1 0 1 0 1 1 1 1 0 1 1 4 1. సో ఈ విధంగా మన బైనరీ కౌంటర్ అనేది పనిచేస్తుంది. దీని సర్క్యూట్ అండ్ కోడ్ వచ్చేసరికి కింద లింక్లో ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీవర్క్స్ తెలుగు. మేము వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టి కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.